నేను బిర్యానీ చేస్తున్నాను, వెజిటేబుల్ బిర్యానీ అనమాట. ఈరోజు ఎలా చేస్తాను అనేది చూసేయండి. దీనిలోకి అయితే బీన్సు, క్యాలీఫ్లవరు, ముల్లంగి, టమాటా, బంగాళదుంప, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పన్నీర్ అనమాట. ఇదేమో మిల్ మేకరు. మొత్తం వేసి బిర్యానీ చేస్తాను. ఎలా చేస్తానో చూసేయండి. గ్రీన్ బఠానీ కూడా మొత్తం వేసి చేస్తాను. ఎలా చేస్తాను అనేది చూసేయండి. మిల్ మేకరు, ఉల్లిపాయ, పెరుగు, పన్నీరు, గ్రీన్ బఠానీ, పుదీనా, ఒక హాఫ్ కేజీ రైస్ అనమాట. ముందైతే నేను పన్నీర్ వేయించుతున్నాను. కొంచెం వేస్తే దీంట్లో తయారు చేస్తుంది అనమాట, బయట తెచ్చింది కాదు. కొంచెం అందుకే పొడి పొడిలాడుతుంది. ఈ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. మిల్ మేకర్ అన్న ఇంకా తీసేస్తున్నాను. ఇవి కొంచెం ఆయిల్ వేస్తాను. ఇంకా గరం మసాలా కొంచెం ఆగాలన్నమాట. ఇది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బంగాళదుంప, క్యాలీఫ్లవరు, ముల్లంగి మొత్తం వేసేస్తున్నాను. గ్రీన్ బఠానీ, పుదీనా కూడా వేసేసాను. ఇందులో ఇప్పుడు సాల్ట్ వేస్తాను. పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అంటే మేగడ అన్నమాట. ఇది పాల మీద మేగడ. ఇది రైస్ అనమాట. ముందే పెట్టాను, ఒక పొంగు ఉడికింది అనమాట. ఇందులో వేసేస్తున్నాను. రైస్ కూడా ఒక కొంత ఉడికిపోయింది కాబట్టి ఇంకా చక్కగా మగ్గిపోద్ది అనమాట. ఈ రైస్కి ముక్కలు మగ్గిపోతాయి. కొంచెం నెయ్యి వేసేసి మగ్గబెట్టేయడం అనమాట. ఎక్కువ ఈ ముక్కలన్నీ వాటర్లో ఉడికితే బాగుండదు. అలానే రైస్ అంతా ఉడికిపోయాక కలిపినా బాగుండదు. అన్నమాట. కొంచెం మగ్గనిద్దాము. దీనిలో అయితే నేను ఇంకొంచెం మేగడించాను. దీనిలో కారం కలుపుతాను. ఇంకా పెద్ద మంట పెట్టకూడదండి, ఎందుకంటే ఇది ఊరికే ఆ ముక్కలన్నీ మగ్గిపోవడానికేను. ఇప్పుడు ఇంకొంచెం నేను మేగడేస్తున్నాను. కొంచెం కారం కలిపి మేగడేస్తాను అనమాట. ఇందాక ముక్కల్లో వేసేస్తే మాడిపోతుంది.
నేను ఇంకొంచెం వాటర్ కూడా వేస్తున్నాను కడిగి. బాగా పైదాకా వచ్చేసింది నిండుగా. మిల్ మేకర్ కూడా వేసేసాను. కొంచెం నెయ్యి వేస్తాను. సన్నగా మగ్గుతుంటుంది. ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చేస్తే అయిపోతుంది. రైట్, ఎంత వాసన వస్తుందో. చాలా చక్కగా మగ్గిపోయింది బిర్యానీ. ఈరోజు మీరేం చేసుకున్నారు కామెంట్ బాక్స్లో తెలపండి. మాదైతే బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ అనమాట. అన్ని కూరగాయ ముక్కలు వేసి చేశాను. ఇందులోకి రైతా వేసుకొని తింటాం. థ్యాంక్ యూ.